తీవ్ర తుపానుగా బలపడిన రెమాల్ ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పెనుగాలుల తీవ్రతకు వేర్వేరు ఘటనల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో గోడ కూలి 4, పిడుగుపడి మరొకరు, కీసర వద్ద చెట్టుపడి 2 చనిపోయారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో చాలా చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడింది. రెమాల్ తుపాను ప్రభావం తెలంగాణపై పడింది. ఈదురుగాలులు, వడగళ్ల వానతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడింది. నాగర్ కర్నూలు జిల్లా తాండూరు శివారు వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి 4 మృత్యువాత పడ్డారు. సాయంత్రం ఈదురుగాలులతో కూలిన వర్షం రావడంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది షెడ్డు కిందికి చేరారు. గాలి బలంగా వీయడంతో షెడ్డుపైనున్న రేకులు ఎగిరిపోయాయి. నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. గోడ పక్కన ఉన్న యజమాని మల్లేష్, 10 ఏళ్ల కుమార్తె అమ్ములు సహా పనిచేసేందుకు వచ్చిన 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. 4 గాయాలవగా 1 సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో గాలులు ఉధృతంగా వీచాయి. తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట వెళ్లే దారిలో గాలి దుమారానికి చెట్టు విరిగి బైక్పై పట్టడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. చనిపోయిన వారిని యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన రామిరెడ్డి, ధనుంజయులుగా గుర్తించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, మల్కాజ్గిరిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వనస్థలిపురంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడతో పాటు బోర్లం, తాడ్కోల్, బుడిమి, కొత్తబాది గ్రామాల్లో ఈదురుగాలుల ధాటికి తీవ్ర నష్టం వాటిల్లింది. గుడిసెలు, ఇళ్ల పైకప్పులు, రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేయడంతో ప్రాణ నష్టం తప్పింది. నల్గొండలో ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. పానగల్ ఫ్లైఓవర్ సమీపంలోని కన్వెన్షన్ హాల్ అద్దాలు ధ్వంసమయ్యాయి.